కాంపన్సేషన్ అడిగితే లోకేష్ గారు స్పందించినటువంటి విధానం నాకు తెలిసి ఈ దేశంలో ఏ మంత్రి ఇలా స్పందించుండరు. కాకపోతే వాళ్ళ తండ్రి గారు సీఎం కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి అధికారం అనేది మన చేతికి వచ్చేసింది కాబట్టి మనం ఏమైనా మాట్లాడచ్చు అని అనుకుంటున్నారేమో మాట్లాడేశారు. ఒకసారి క్లియర్గా విందాం. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత హేళనగా మాట్లాడుతున్నారు, ఎంత చులకనగా మాట్లాడుతున్నారు బాధిత కుటుంబాలను, కార్మికులను. ఒకసారి బయట ప్లే చేయండి. నారా లోకేష్ గారిది కాంపెన్సేషన్ అడిగితే ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళదేం పోయింది, వాళ్ళు అడుగుతారు, చెప్పేసి వెళ్ళిపోతారు. వెటకారం చూశారు కదా. ఇక ఎల్జీ పాలిమర్స్ విషయం జరిగినప్పుడు, ఆ ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి అప్పటికప్పుడే పరిహారం ప్రకటించారు. దానిపైన ఆ రోజుల్లో ఇప్పుడు సుపుత్రుడు గారు ఏం మాట్లాడారు విన్నారు కదా. ₹1 కోటి ఇచ్చి తండ్రి గారు మాట్లాడిన మాటలు ఎంత అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ₹1 కోటి ఇచ్చాను ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు. ₹1 కోటి ఈరోజు ఇవ్వండి ఒక్కొక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారిని నిన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినప్పుడు కార్మికులు ఇలా అడుగుతున్నారంటే ఆయన అన్న మాటలు ₹1 ఇచ్చేసి చేతులు దులుపుకోవాలా అని అంటున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, స్టీల్ ప్లాంట్ అనేది, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించింది. అక్కడ పనిచేసేటటువంటి ప్రతి కార్మికుడు స్వేదం చిందిస్తూ ఆఖరికి ప్రాణాలు కోల్పోయారు. వారు మన బిడ్డలు. కానీ వాళ్ళకి ₹1 ఇస్తే ఇప్పటి వరకు చనిపోయింది 9 మంది చనిపోయారు సార్ ఈ ప్రమాదంలో, ఈరోజు మరణించిన వారితో కలిపి. అంటే మీకు అయ్యే ఖర్చు కేవలం ₹9 కోట్ల. కుటుంబానికి ₹1 ఇస్తే మీకు అయ్యే ఖర్చు ఎంత? ₹9 కోట్ల. అది ఇవ్వలేక వెటకారం చేస్తున్నారే మీరు ఆ కుటుంబాలను. వాళ్ళకేం అడుగుతారు, ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని మాట్లాడుతున్నారే. కానీ పచ్చళ్ళ వ్యాపారం, చిట్టీల వ్యాపారం చేసుకునే రామోజీరావు తద్దినానికి ₹10 కోట్ల ఖర్చు పెట్టారు సార్ మీరు. అంతకంటే ₹1 కోటి తక్కువే అడుగుతున్నారు సార్. రామోజీరావు ఎవరు సార్? పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే వ్యక్తికి ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు తద్దినం పెట్టాలి? చిట్టీల వ్యాపారం చేసుకునేందుకు వ్యక్తికి ఎందుకు తద్దినంకి మనం ₹10 కోట్ల ఖర్చు పెట్టాలి? ప్రజాధనం ఖర్చు పెట్టాలి. ప్రజలు అడుగుతున్నారు, కార్మికులు అడుగుతున్నారు, బాధిత కుటుంబాలు అడుగుతున్నాయి. సమాధానం చెప్పండి సార్. ఆయన జర్నలిజం విలువలను పచ్చడి కింద చితగ్గొట్టేశారని ఆయన తద్దినానికి ₹10 కోట్ల ఖర్చు పెట్టారా? ఒకసారి ఆయన తద్దినానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఒకసారి చూపించండి సార్. ఒకసారి చూపించండి. బాధిత కుటుంబాలకు ₹1 ఇమ్మంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? వెటకారం చేస్తారా ఆ కుటుంబాలను? ఆ కుటుంబాల పట్ల వెటకారపు మాటలు మాట్లాడతారా? అదే రామోజీరావు గారికి అయితే ఇక్కడ చూడండి సార్, ఇది ఒక జీవో, ₹4,28,00,000 సంబంధించినటువంటి జీవో. ఇది కాకుండా రామోజీ సంస్మరణకు మొత్తం ₹10 కోట్ల ఖర్చు పెట్టారు సార్. సభ నిర్వహణకు ₹5 కోట్లు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి జీవో, ఇది జీవో కాపీ. ప్రతి ఇంట్లో పెట్టుకోండి బాధిత కుటుంబాలు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇది చూపించి అడగండి. ₹10 కోట్ల ఒక్క రామోజీరావు గారి సంస్మరణకు ఖర్చు పెట్టారు కదా సార్. ₹1 కోటి మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు? వెటకారపు మాటలు మాట్లాడుతున్నారని ప్రతి కుటుంబం నిలదీయండి. కార్మికులందరూ కూడా ఇది చేతిలో పట్టుకొని అడిగి చూడండి సార్. అప్పుడైనా మనసు మారుతుందేమో ఈ ప్రభుత్వానికి. సభ నిర్వహణకు ₹5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్, ఇతర ఖర్చులకు మరో ₹5 కోట్లు. మొత్తం కలిపి ₹10 కోట్ల ప్రజాధనాన్ని ఒక్క రామోజీరావు సంస్మరణకు మీరు ఖర్చు పెడితే ₹1 లెక్కన 9 కుటుంబాలకు ₹9 కోట్ల ఇవ్వండి సార్ అని బతిమలు అడుగుతుంటే వాళ్ళదేం పోయింది అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి, చేతులు దులుపుకోవాలా అని వెటకారంగా మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంత మహానుభావుడిగా కనిపిస్తున్నారా మీకు రామోజీరావు గారు? ఆ పేద కుటుంబాలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నాయా?